హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు? సో ఇప్పుడైతే 12th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఇప్పటి నుంచి చాలా ఫ్రీగా ఉండింటారు అండ్ వాళ్ళు ఏ కాలేజ్ జాయిన్ కావాలని కూడా ఆలోచిస్తూ ఉండింటారు. సో నేను ఆ లిస్ట్ కోసం నేను ఒక వీడియో ప్రిపేర్ చేశాను. ఆ వీడియో చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను అది. అండ్ ఈ వీడియో విషయంకి వస్తే మనము ఈ ఎంసెట్ అయిన తర్వాత ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అనే విషయం మీద డిస్కస్ చేసుకుందాము. దీనికి మనకు 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి గోల్ అండ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ట్రావెలింగ్. సో వీటన్నిటి మీద డిస్కస్ చేద్దాం ఇప్పుడైతే. అండ్ ఫస్ట్ విషయంకి వస్తే గోల్ ఆర్ ఎయిమ్. ఫస్ట్ అయితే మనము ఈ గోల్ అండ్ ఎయిమ్ని చూస్ చేసుకోవాలి. అంటే మనం ఏం కావాలి అనే దాని మీద మనకు 100% నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నారు అంటే మీరు బీటెక్లో సిఎస్సి లేదా ఈసీఈ చేయొచ్చు అండ్ డిగ్రీలో బీకామ్ చేయొచ్చు. ఇలాగా సివిల్ ఇంజనీర్ అయితే సివిల్, అండ్ ఇంకా బిజినెస్ చేద్దాం అనుకుంటే డిగ్రీలో బీబీఏ చేయొచ్చు. అండ్ ఇలాగా మీకు నచ్చిన కోర్స్ చేయండి. కాబట్టి మీరు ఫస్ట్ అనేది గోల్ అనేది చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ కోర్స్ తీసుకోవాలనేది విషయం మీకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఫస్ట్ థింగ్ వచ్చేసి గోల్. దీని మీద మీకు ఒక నాలెడ్జ్ అనేది పెట్టుకోండి. తర్వాత స్కిల్స్ అన్నమాట. మన లైఫ్లో స్కిల్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ మన కాలేజ్ విషయంలోనే కాదు, మన లైఫ్లో చాలా యూజ్ అవుతుందన్నమాట. మీకు ఈ వీడియోలో స్కిల్స్ ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు దాంట్లో కూడా చూడండి, అవి ఒకసారి చూసి అర్థం చేసుకోండి. నేను కూడా మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిల్స్లో. ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ అన్నమాట. మీకు మంచి కమ్యూనికేషన్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఇతరులతో మనం ఎలా ఉంటున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. మంచిగా మాట్లాడేలా నేర్చుకోండి. ఆ తర్వాత లిజనింగ్ స్కిల్స్. మనము బాడీ ఇక్కడ పెట్టుకొని ఎక్కడో మైండ్ పెట్టేస్తే ఇంకా యూజ్ ఉండదు. కాబట్టి మనము వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది పక్కాగా వినాలన్నమాట. మంచిగా వినాలి. తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, సెల్ఫ్ కంట్రోల్గా అండ్ ద వే యు ఆర్ టాకింగ్ టు ద పీపుల్. అలాగే సెల్ఫ్ మోటివేషన్. మీకు మీరే మోటివేట్ చేసుకోవాలి. ఈ ఏజ్ నుంచి మనకు ఎవరే కానీ మోటివేట్ చెయ్యరు. కాబట్టి మనకు మనమే డిగ్రేడ్ కాకుండా ఏ విషయంలోనూ ఆల్మోస్ట్ మనకు డిగ్రేడ్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి డిగ్రీస్ అయిపోతూ ఉంటాము. సో కాబట్టి మనకు మనమే మంచిగా సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీస్. మనం ఏం చేయాలి, మనకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనేది మర్చిపోకుండా మైండ్లో పెట్టుకొని మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. వేస్ట్ థింగ్స్ మీద అయితే అస్సలు ఫోకస్ చేయకండి. మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇప్పటి నుంచి. కాబట్టి దాని మీదనే ఫోకస్ చేయండి. తర్వాత టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఈ టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు జాబ్స్ వచ్చే టైంకి అండ్ ఇంటర్వ్యూస్ అనే కాదు, మనకు బీటెక్లో కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ స్కిల్స్ అన్నీ. ఎందుకంటే చాలా కొత్త వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చింటారు. సో వాళ్ళతో మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ లేకపోతే మనము అరే ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకోవచ్చు. కాబట్టి ఈ స్కిల్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నమాట. మీకు ఈ డిస్ప్లేలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ పక్కాగా నేర్చుకోండి. తర్వాత వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. దీంట్లో మనకు సి ఉంటుంది, C++ ఉంటుంది, జావా ఉంటుంది, అలాగే పైథాన్, ఇంకా చాలానే ఉంటాయి. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కొద్దిగా బేసిక్స్గా నేర్చుకుంటూ ఉండాలి. సో మనము ఇప్పటి నుంచే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ ఇప్పటి నుంచి కానీ నేర్చుకుంటూ ఉంటే మనకు జాబ్ వచ్చే టైం కల్లా మనము 100% నాలెడ్జ్తో ఉంటాం అన్నమాట. సో మనకు జాబ్లో అనేది ఇవే కదా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ నేర్చుకుంటేనే మనకు జాబ్ అనేది ఇస్తున్నారు ఈ మధ్య. కాబట్టి మనకి ఈ స్కిల్స్ అనేది పక్కా వచ్చిండాలి. దీని మీద మీరు బేసిక్స్ నుంచి నేర్చుకోండి. లైక్ ఫస్ట్ అయితే సితో స్టార్ట్ చేయండి. సి నేర్చుకోండి. తర్వాత C++, జావా ఇలా స్టార్ట్ చేస్తూ ఉండండి. మనము ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే 4th ఇయర్కి మనకు మంచిగా వచ్చేస్తాయి అన్నమాట ఈ లాంగ్వేజెస్ కూడా. కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ ఉండండి. ఈ వెబ్ డెవలప్మెంట్, ఈ సి కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఉండండి. 4th ఇయర్ కల్లా మనం పర్ఫెక్ట్ అయిపోతాము. అండ్ ద లాస్ట్ థింగ్ వచ్చేసి ట్రావెలింగ్ అన్నమాట. చాలామందికి ట్రావెలింగ్ అనేది ఇష్టం ఉండదు. అరే ఏంది జర్నీ అనేసి ఇలా ఉండింటారు. కానీ మనం ట్రావెల్ చెయ్యాలి. ఎందుకంటే
ట్రావెల్ చేస్తే మనకు అక్కడ కొత్త వ్యక్తులు అనేది కలుస్తారనమాట. సో, అట్లా కలిసినప్పుడల్లా వాళ్ళతో కొత్త కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళ నుంచి మనం ఏదో ఒకటి 1% అయినా నేర్చుకుంటాం కాబట్టి, మనం పక్కాగా ఇప్పటి నుంచి ట్రావెలింగ్ అనేది నేర్చుకోవాలి. అండ్ అలాగే మనకు బీటెక్‌లో కూడా చాలా ట్రావెలింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి, మనం ఇప్పటి నుంచే ట్రావెలింగ్ చేస్తూ ఉంటే ఎలా కమ్యూనికేట్ కావాలి అనేది మనకు తెలుస్తుందనమాట. సో, ఇట్స్ టైమ్ టు ట్రావెల్. అండ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్.